మొన్న 6వ తారీఖున 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు శంకర గణేష్, శంకర భవాని, వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి గణేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి వీళ్ళిద్దరు గణేష్ అదేవిధంగా భవాని దంపతులకి 2 ఆడపిల్లలు. అందులో పెద్ద పాప జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు, అదే తర్వాత చిన్న పాప చంటిపిల్ల 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి, మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారు ఒక ఆసామి చూసి వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ ఎక్కించకుండా పోయింది అనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి చెప్పడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర దగ్గర 11:50 నిమిషాలకి తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏదైనా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు ఆ సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ అగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టాం. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా తీసుకొని వెంటనే SDRF టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. SDRF టీమ్ తో పాటు ANS పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, CDRs తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వలన ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమని చెప్పి అది కూడా గమనించడం జరిగింది. వాటితో పాటు మనకి డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. వాటితో పాటు మనం చూస్తే థర్మల్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత 4 రోజుల తర్వాత NDRF టీమ్ ను కూడా కావాలి అని చెప్పి లెటర్ పెట్టి SP గారు ప్రత్యేకంగా NDRF టీమ్ ను కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేసుకుని అప్పటి నుంచి కూడా కొండ దగ్గర నుంచి అడవి అణువుని కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. అంటే ఓవరాల్ గా ఈ కొండకి దిగువ ప్రాంతాల్లో ఒకటే కాలిబాట కూడా ఉందని చెప్పి మన SP గారు కూడా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళేది కూడా మనకి కొంచెం సస్పీషియస్ గా అనిపిస్తా ఉంది. దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఈ రోజు హనుమాన్ టీమ్స్ అని ఈ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ అనమాట, వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఏదైనా జంతువు వాళ్ళని ఏదైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, అమ్మాయి ఏమైంది, మీరందరూ చూసారు. ఒక డాగ్ కూడా, వీళ్ళ పెంపుడు కుక్క కూడా 6 నెలలుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా బ్యాక్ వచ్చి రీసెంట్ గా అది కూడా చనిపోయింది. ఆ డాగ్ కూడా ఎందుకు చనిపోయింది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి కూడా వెయిట్ చేస్తాం. అంటే ఓవరాల్ గా ఈ చంటిబిడ్డ విషయంలో గవర్నమెంట్ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు, నిర్లక్ష్యంగా లేదు. గవర్నమెంట్ ప్రత్యేకంగా నేను కానీ, SP గారు కానీ, ఆఖరికి గౌరవ లోకేష్ గారు కానీ, MP గారు కానీ, MLA గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు SP గారితో మాట్లాడుతున్నాం. ఉదయం సాయంత్రం కంటిన్యూగా మాట్లాడుతున్నాం. ఎక్కడైనా ఏదైనా లీడ్ దొరుకుతుందా. కాకపోతే నేను కొంచెం ఇబ్బంది పడిన సందర్భాన్ని కూడా నేను SP గారితోనే షేర్ చేసుకున్నాను. ఎలాంటి సందర్భం అంటే ఆ బిడ్డ గురించి ఏదైనా ఆధారం తెలిస్తే కొన్ని మా సంస్థ ద్వారా తెలియజెప్పడంలో తప్పు లేదు, కానీ కొన్ని ఫేక్ న్యూసెస్ ని కూడా స్ప్రెడ్ చేసి ఒక పక్క నుంచి తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఒక పానిక్ లో క్రియేట్ అవుతున్నారు. నిన్న ఏదైనా జంతువు వస్తుందేమో అని చెప్పేసి ఒక బొమ్మను అక్కడ పెడితే కొంతమంది అందులో పెట్టారు, చేతబడులు చేస్తున్నారని చెప్పి కొంతమంది రాశారు. కొంతమంది అమ్మాయి ఆచూకీ తెలిసింది, అమ్మాయి గుర్తుపట్టలేని స్థితిలో అమ్మాయి ఉందని చెప్పి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. అంటే ఇవన్నీ కూడా చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి నేను ఏమంటా అంటే పత్రికా స్వేచ్ఛకు మేము ఎవరు అడ్డు కాదు,
కానీ చంటి బిడ్డ మీద అటువంటి పరిస్థితులు అంటే దీన్ని ఎంతవరకు కొంతమంది యూజ్ చేసుకోవాలనుకున్నారంటే ఎవరో కొంతమంది నిన్న ఎవరో ఇక్కడికి వచ్చి మీ అమ్మాయిని గంట ఉంటామని చెప్పి పిల్లలిద్దరిని ఇబ్బంది పెట్టే సందర్భాన్ని దయచేసి చేతులెత్తి దండం పెట్టి ఒకటే కోరుకుంటున్నాను. ఒక ఆడబిడ్డ తప్పిపోయి 12 రోజులుగా చంటి బిడ్డ కనిపించగా తల్లి తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. నిజంగా వాళ్ళిద్దరిని చూస్తే నాకే చాలా బాధగా ఉంది. వయసులో చిన్నపిల్ల 20 సంవత్సరాల పిల్ల ఆ చంటి బిడ్డ కనిపించకుండా అమ్మాయి పడే ఆవేదన నిజంగా వర్ణనాతీతం. మనం ఏదైనా కొంచెం మానవతా దృక్పథంతో మనం సర్వీస్ చేయడానికి లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గా నుంచోడానికి చూడాలి తప్పించి దయచేసి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకండి. ఈరోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు మేమందరం ఇక్కడికి వచ్చి అమ్మాయికి ఒక పక్క భరోసా కల్పించడానికి ఇంకా ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని కనీసం అమ్మాయి పిల్లలు ఏదైనా పోలీసులకి భయపడి ఏమైనా చెప్పట్లేదేమో కనీసం మాతో చెప్తారేమో అని ఆ యాంగిల్లో కూడా నేను ఎంపీ గారు అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు వీళ్ళందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఇప్పటికీ కూడా ఆ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను తల్లిదండ్రులు కూడా మంచి ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ అమ్మాయిని కూడా మేమందరం కూడా అమ్మాయి ఆచూకీ తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తామని మాత్రం అమ్మా ఇవన్నీ అదనపు చర్యలేనమ్మా. ఇందాక నేను మీకు చెప్పినవన్నీ కూడా అదనపు చర్యలు అమ్మా. మీరు చూస్తున్నారు, మీరు నాకు తెలిసి మీరు ఈ ఊరే అనుకుంటారు. ఐ మీన్ తుని కాన్షియన్సీ 1 మినిట్ అమ్మా 1 మినిట్ కాన్షియన్సీ అనుకుంటా. మీరు ఒక చంటి బిడ్డ వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిసి వీళ్ళు అడగండి, మేము లేనప్పుడు కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలియదు పాపం అమ్మాయికి. కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర 2-3 సార్లు ఎక్కి దిగారు ఎన్డీఆర్ఎఫ్ టీము, ఫారెస్ట్ టీము. డ్రోన్స్ యొక్క థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారు అన్ని టూల్స్ ఉపయోగించారు. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు, వాటిని కూడా బేస్ చేసుకుంటాం. మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని అమ్మ మీకు టెక్నికల్ గా నేను ఆ విషయం కూడా వీళ్ళనే అడిగానమ్మా. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ 4-5 రోజుల్లో మీ ఇంటి వైపు రావటం కానీ ఏదైనా సీసీటీవీ కెమెరాస్ లో పట్టడం కానీ చూసారా అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్గా మనకన్నా చాలా ఒక స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పైథాన్ స్టెప్లు ఏదైనా అలా వచ్చినాయి అంటే అప్పుడు కూడా అలాంటి లేవేమో, చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి. ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు. చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కదా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం కూడా చెప్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయి విషయంలో అలసత్వం లేదు, ఆ చంటిబిడ్డ విషయంలో అలసత్వం లేదు. గవర్నమెంట్ చర్యలు అన్ని ఎంక్వైరీ పార్ట్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ టూల్స్ అన్ని ఉపయోగిస్తున్నాం. సిడిఆర్ తీసాము. ఆఖరికి ఈ అబ్బాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అని అబ్బాయి ఫోన్ ని డిపార్ట్మెంట్ 2 days నా దగ్గర పెట్టుకుంది. 2 days తన దగ్గర పెట్టుకుని తన కాల్ లిస్ట్ అన్ని కూడా చెక్ చేసుకున్నాం. సో అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఆ భగవంతుడు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరితో పాటు మేము కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బిడ్డ తొందరగా ఇంటికి రావాలని కోరుకుందాం. దానికి వీలైతే సహకరించండి, అంతే తప్పించి ఆ బిడ్డ మీద లేనిపోని వార్తలు రాసి ఆ తల్లిదండ్రులకి మనోవేదన గురి కావచ్చొద్దు, ప్రజలను కూడా పానిక్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్లొద్దు. అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక డెఫినెట్ గా అంటే నేను ఈ పదం చెప్పాలి, పోలీస్ పరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చంటిబిడ్డ ఇష్యూ ఒక ఇద్దరు తల్లిదండ్రుల తాలూకా మనోవేదనకు సంబంధించిన ఇష్యూ. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంటారు అమ్మా. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని
అందులో ఉన్న కొన్ని వాళ్ళు ఏదైతే తీస్తారో దాంతో కూడా ఫోరెన్సిక్ పంపించాం. ఆల్రెడీ ఫోరెన్సిక్ కూడా పంపించాం. మాకు ఇంకో 1 or 2 days ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ రావడానికి డేస్ పడుతుంది. ఎందుకంటే మనకు కెమికల్ రియాక్షన్స్ గురించి అయినా దేని గురించి అయినా. అందువలన దయచేసి దీన్ని కూడా ఇన్ని రోజులు పడుతుంది అన్ని రోజులు పడుతుంది అని మాత్రం దయచేసి అనకండి. ఒక టెక్నికల్ టీమే పనిచేస్తుంది. దీని మీద ప్రత్యేకంగా ఒక టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఫోరెన్సిక్ కూడా పంపించి వచ్చిన తర్వాత ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా ఏదైనా పాము కరిచిందా అలా కరిచిందా అంటే డాక్టర్లు కూడా అటువంటిది ఏమీ లేదని కూడా చెప్పారు. అంటే పాము కరిచినా అంత దూరం నుంచి ఇంతవరకు రాదు 3 days తర్వాత కూడా. సో అన్ని యాంగిల్స్ లోనేనండి. మార్నింగ్ లెగిస్తే 2-3 గంటలు ఇంచుమించుగా నేను మన కాకినాడ ఎస్పీ గారితోనే మేము మాట్లాడుతున్నాం. అంటే ఆ బిడ్డ తొందరగా వచ్చిందని వార్త మా చెవులో పడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ఇంతవరకు కూడా ప్రతిరోజు కూడా చూసుకుంటున్నాము, వెరిఫై చేసుకుంటున్నాము. ఆ తల్లిదండ్రులకి భరోసా కలిగించాలి, గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కుటుంబానికి గవర్నమెంట్ మేమందరం కూడా ఎప్పుడు కూడా మేమందరం ఆసరాగా ఉంటాము, తోడుగా ఉంటాము. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎస్పీ గారు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అందులో ఉన్న కొన్ని వాళ్ళు ఏదైతే తీస్తారో దాంతో కూడా ఫోరెన్సిక్ పంపించారు. ఆల్రెడీ ఫోరెన్సిక్ కూడా పంపించాం. మాకు ఇంకో 1 or 2 days ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ రావడానికి డేస్ పడుతుంది. ఎందుకంటే మనకు కెమికల్ రియాక్షన్స్ గురించి అయినా దేని గురించి అయినా. అందువలన దయచేసి దీన్ని కూడా ఇన్ని రోజులు పడుతుంది అన్ని రోజులు పడుతుంది అని మాత్రం దయచేసి అనకండి. ఒక టెక్నికల్ టీమే పనిచేస్తుంది. దీని మీద ప్రత్యేకంగా ఒక టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఫోరెన్సిక్ కూడా పంపించి వచ్చిన తర్వాత ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా ఏదైనా పాము కరిచిందా అలా కరిచిందా అంటే డాక్టర్లు కూడా అటువంటిది ఏమీ లేదని కూడా చెప్పారు. అంటే పాము కరిచినా అంత దూరం నుంచి ఇంతవరకు రాదు 3 days తర్వాత కూడా. సో అన్ని యాంగిల్స్ లోనేనండి. మార్నింగ్ లెగిస్తే 2-3 గంటలు ఇంచుమించుగా నేను మన కాకినాడ ఎస్పీ గారితోనే మేము మాట్లాడుతున్నాం. అంటే ఆ బిడ్డ తొందరగా వచ్చిందని వార్త మా చెవులో పడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ఇంతవరకు కూడా ప్రతిరోజు కూడా చూసుకుంటున్నాము, వెరిఫై చేసుకుంటున్నాము. ఆ తల్లిదండ్రులకి భరోసా కలిగించాలి, గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కుటుంబానికి గవర్నమెంట్ మేమందరం కూడా ఆసరాగా ఉంటాము, తోడుగా ఉంటాము. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎస్పీ గారు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు చూస్తున్నారు, మీరు నాకు తెలిసి మీరు ఊరే అనుకుంటా. ఐ మీన్ తుని కాన్షియన్సీ అనుకుంటా. మీరు ఒక చంటి బిడ్డ వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిస్తే వీళ్ళు అడగండి, మేము లేనప్పుడు కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలియదు. కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు NDRF టీము, ఫారెస్ట్ టీము. డ్రోన్స్ థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, CDRలు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు ఇక్కడ. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. వాటిని కూడా బేస్ చేసుకుంటే మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. ఏదైనా తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని టెక్నికల్ గా నేను ఆ విషయం కూడా వీళ్ళనే అడిగానమ్మా. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ 4-5 రోజుల్లో మీ ఇంటి వైపు రావటం కానీ ఏదైనా CCTV కెమెరాస్ లో పట్టడం కానీ చూసారా అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్గా మనకన్నా చాలా ఒక స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ CCTV కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పైథాన్స్ టైప్లో ఏదైనా అలా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా అలాంటి లేవేమో, చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి. ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు. చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కదా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం కూడా చెప్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయి విషయంలో అలసత్వం లేదు, ఆ చంటిబిడ్డ విషయంలో అలసత్వం లేదు. గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు, అన్ని ఎంక్వైరీ పార్ట్స్, అన్ని ఇన్వెస్టిగేషన్ టూల్స్ అన్ని ఉపయోగిస్తున్నాం. CDR తీసాము. ఆఖరికి ఈ అబ్బాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని అబ్బాయి ఫోన్ ని డిపార్ట్మెంట్ 2 days తన దగ్గర పెట్టుకుంది. 2 days తన దగ్గర పెట్టుకుని తన కాల్ లిస్ట్ అన్ని కూడా చెక్ చేసుకున్నాం. సో అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరితో పాటు మేము కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బిడ్డ తొందరగా
ఇంటికి రావాలని కోరుకుందాం. దానికి వీలైతే సహకరించండి, అంతే తప్పించి ఆ బిడ్డ మీద లేనిపోని వార్తలు రాసి ఆ తల్లిదండ్రులకి మనోవేదన గురికావచ్చొద్దు, ప్రజలను కూడా పానిక్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్లొద్దు. అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక డెఫినెట్గా అంటే నేను ఈ పదం చెప్పాలి, పోలీస్ పరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చంటి బిడ్డ ఇష్యూ, ఒక ఇద్దరు తల్లిదండ్రుల తాలూకా మనోవేదనకు సంబంధించిన ఇష్యూ. అందరికీ నమస్కారం. చాలా దురదృష్టకర సంఘటన. మొన్న 6వ తారీఖున ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడ ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు సుందర గణేష్, సుందర భవాని, వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి తల్లిదండ్రులతో కలిపి వీళ్ళిద్దరూ గణేష్ అదేవిధంగా భవానీ దంపతులకి అందులో పెద్ద పాప జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు, అదే తర్వాత చిన్న పాప చంటిపల్లి 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపల్లి వెనకాతల బయలుదేరాలను ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫినిషింగ్ దగ్గర ఒక ఆసామి మన ఊరి గ్రామంలోనూ ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారు ఒక ఆసామి చూసి వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు ఒక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫినిషింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, ఆ చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తూ ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటిపిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి చెప్పడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి తండ్రి ఇక్కడ దింపడం, అదేవిధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయా అని చెక్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే SDRF టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. SDRF టీమ్ తో పాటు ANS పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, CDRs తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వలన ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమో చెప్పి అది కూడా గమనించడం జరిగింది. వాటితో పాటు